గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు ముక్కోటి దేవతలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ కూడా శుభము జరగాల. మూల నక్షత్రం సరస్వతీదేవి అలంకరణ అనేది చదువుల తల్లి సరస్వతీదేవి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా పరంగా చదువులు అంటే అక్షరాభ్యాసము అనేది ప్రతి ఒక్కరికి కూడా నేలక మీద అనేది రాసి ఉంటాయి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక ఆకారం లేకుండా మన పిల్లలు ఇట్లా ఉండాలా, మనం ఇట్లా చేయాలని చెప్పి తల్లిదండ్రులు అనేది ఒక ముందడుగు వేసి పిల్లలకు మంచి సంస్కారం నేర్పించే చదువు అనేది ఉంటే కనుక పిల్లలు ఎంతవరకైనా ఆ తల్లి అనుగ్రహము, ఆ గణేశుడి సంకల్పన, సరస్వతీదేవి అనుగ్రహం అనేది ప్రతి ఒక్క పిల్లలు కూడా ముందుకు పోగలుగుతారు. ఈ పొద్దు మనము కష్టపడి తల్లిదండ్రులను ఆ సరస్వతీదేవి కటాక్షం అనేది ప్రతి ఒక్క పిల్లలకు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఉండాలా. ప్రతి ఒక్కరికి ఆ చదువు నేలక మీద అక్షరాభ్యాసం తిన్న వెయ్యాలా. ఆ తల్లి సంకల్పన మనందరికీ ఉండాలనేది ప్రతి ఒక్క తల్లి తండ్రి కోరుకొని బిడ్డలకు ముందడుగు వేసి మనందరము కూడా హ్యాపీగా ఆరోగ్యంగా అందరూ కూడా ఉండాలని నా ఉదయపూర్వకంగా సరస్వతీదేవి అంటే ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకు లేదు వాళ్ళకు లేదు. చదువు అనేది ఉంటే కనుక ఎంతవరకైనా చదువు వస్తేనే కదా ఒక ఉద్యోగం చేసేది, చదువు వస్తేనే కదా ఒక ఏదైనా పేనాతో కలం పెట్టి రాయగలగ. మనము చదువు లేకుంటే కనుక మనం ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా ఆ తల్లి ఆ తెలివితేటలు ఆ గణేశుడు మనందరికీ ఇచ్చి ముందడుగు వేసి అందరికీ హ్యాపీగా ముందుకు పోవాలనేది చదువు అంటే సరస్వతీదేవి కటాక్షము ప్రతి ఒక్కరికి మన పిల్లలకు అనేది ఉండాలి. మన పెద్దవాళ్ళు కూడా ఈ లేస్తానే ఒక్క 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ చదువుకోనైనా తెల్లవారుజామున ఆ సరస్వతీదేవి గణేశుడు కటాక్షం అనేది తప్పకుండా ఉంటుందని చెప్పి మనం అనేది పిల్లలకు అనేది ఒక చెప్పంగా సాధన చేస్తే పదము దొక్కితే సాధించలేనిది ఏమీ ఉండదు కదా. పిల్లలకు అనేది మనం బోధించుకొని చెప్పుకుంటూ ముందడుగు వేయాలి. ఆ తల్లి కటాక్షం అనేది తల్లి బిడ్డలు అనేది ఎంత చదువుకొని ఎంత హ్యాపీగా ముందుకు పోతే ఆ తల్లిదండ్రులు అనేది ఒక సంతోషమే సగం బలముతో ముందడుగు వేయగలుగుతారు. కానీ ఆ చదువు తల్లి ఆ సరస్వతీదేవి కటాక్షం అనేది మనకు లేకుంటే కనుక అయ్యో వాడు పాస్ అయినాడు, వాడు ఉద్యోగం చేస్తున్నాడు, మా పిల్లోడు పైలైనాడే, అదైనాడే, చదువు అప్పలేదే, మా పిల్లోడు మొద్దయిపోయినాడే అనేది అనుకున్న దానికన్నా ఆ తల్లిని సరస్వతీదేవిని నమ్ముకున్నటోరు ఎవరికి కూడా బాధపోరు. అమ్మ కటాక్షము సరస్వతీదేవి ఎందుకు రాదని చెప్పి ఆ తల్లి మీద భారం వేసాక తప్పకుండా ఆ తల్లి తలుసుకుంటే సాధించలేనిది ఏముంది. అందరూ కూడా వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, వీళ్ళు సాఫ్ట్వేర్ అయినారు, వీళ్ళు పెద్ద డాక్టర్లు అయినారు, వీళ్ళు పెద్ద పొజిషన్లో ఉంటారు కదా, మా పిల్లలు లేరని ఆరాట పడేదానికన్నా మన పిల్లలకు అనేది ముందడుగు వేసి చదువు సంస్కారం అనేది బుద్ధి జ్ఞానం అనేది నేర్పించుకొని మనకెందుకు రాదని మనం సాధించుకోవాలి. కానీ మన పిల్లలకు మంచిగా చెప్పంగా ప్రతి ఒక్కరూ చదువు అంటే ముందుకు ఎవరు రారు కదా. చెప్పంగా తల్లిదండ్రులు ఆ ఒక్క గురువు సార్ చెప్పుతేనే కదా పిల్లలు ముందుకు వచ్చేది. మన వాళ్ళు కూడా కృషి చేసి ముందడుగు వేసాక వాళ్ళే కదా ఒక ఇంజనీర్లని, ఒక డాక్టర్లని, ఒక పెద్ద పొజిషన్లలో ఒక వ్యాపారం ఏమి చేయాలన్నా కూడా ఒక బంగారం గడి పెట్టినా చదువు అనేది ఉండాలి, ఒక ఉద్యోగం చేసినా చదువు అనేది ఉండాలి, ఒక బయటికి పోతే లెక్కాచారానికి చదువు అనేది ఉండాలి. ప్రతి ఒక్క సంకల్పన అందరికీ కూడా ఆరోగ్యమే మహాభాగ్యమని ఆ సరస్వతీదేవి గణేశుడు కటాక్షము అందరికీ మీ అందరికీ మనందరికీ కూడా ఉండాలని నా ఉదయపూర్వకంగా వేడుకుంటున్నా. ఈ పొద్దు ఆ తల్లి మనకనేది ఈ అవకాశం అనేది మనకిచ్చి ఆ సంతోషం అనేది మనందరికీ ఎక్కడ స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ఆ అమ్మవారు అంశం అనేది ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఆమె ఆశీర్వాదాలు పడాలని చెప్పి మనందరం కూడా కోరుకొని, కానీ మనము కూడా ఒక ముందడుగు అనేది ఏం చేయాలంటే నాకెందుకు రాదని మనిషి అనేది ఒక పట్టుదల పట్టాలా. పట్టుదల లేనిది ఏది కూడా మనతో కాదు, మన చేత కాదు. అమ్మవారు అనుగ్రహము సరస్వతీదేవి గణేశుడు అనుగ్రహం ఉన్నా కూడా మనం చేతలారా నేనే చదువుకున్నా, నేనే ఒక పైకి వచ్చినా, నేనే గుర్తు అమ్మ లేంది ఆ గణేశుడు లేంది నేను ఎట్లా వస్తాను. ఆ భగవంతుని సంకల్పనని మనం ముందడుగు అనేది వెయ్యాల. అమ్మవారి పొద్దున లేస్తానే ఓం సరస్వతీదేవాయ నమః, ఓం గణేశాయ నమః అని ఆ తల్లిని తండ్రిని ఆరాధించితే ఎవ్వరు కూడా ఎప్పటికీ బాధపడు. ఒక పిల్లల పొలము కావాలన్నా, ఒక ఆరోగ్యము కావాలన్నా, ఒక చదువులు కావాలన్నా ఏది కూడా ఆమె కటాక్షం అనేది తప్పకుండా మూటికి ముమ్మాటికి
ఉంటుందని నా హృదయపూర్వకంగా నేను వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తలుసుకోండి. ఆ సరస్వతీదేవి తల్లి, ఆ చదువుల తల్లి అనుగ్రహం అనేది ప్రతి ఒక్క బిడ్డకు కూడా పడాల. ఆ తల్లి నీడ పడితే గనక మనం ఎంతటి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచాలక ఆ కంట్ల రవ్వమే నాకు కనకరించిందనుకో, మనం ఎక్కడో వెళ్ళిపోతాం. కానీ ప్రతి ఒక్కరు తెలుసుకొని అమ్మవారి సంకల్పన ఉండాలని మనం అందరం కూడా కోరుకుందాము. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిపురాంబికే, వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిపురాంబికే, విద్యని విలోసిని త్రిపురాంబికే, విద్యని విలోసిని త్రిపురాంబికే, భగవతి విద్యాదేవి భగవతి సర్వాంత శాంతికే, మాపహ మహనీయ మాయాంత్రికే, మాపహ మాతాంగి మాయాంత్రికే, ఆపాట మధురము ఆపాట మధురము సాహిత్యము సుకృత సంకేతము సుకృత సంకేతము, శ్రీ భారతేశ్వర ప్రాముఖ్యము శ్రీ భారతేశ్వర ప్రాముఖ్యము, అమృత సంకేతము సరిగమ పదనిస సర్వ వినోదిని సకల కళ్యాణి వాసిని, నాపహ మకరంద మాతాంగిని మాపహ మకరంద మాతాంగిని, వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిపురాంబికే, విద్యని విలోసిని త్రిపురాంబికే, భగవతి విద్యాదేవి భగవతి సర్వాంత శాంతికే, మాపహ మహనీయ మాయాంత్రికే. ఆ తల్లిని సరస్వతి కటాక్షం అనేది మనందరికీ ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు అనేది ఒక డబ్బులు అనేది ఉండేది, అహంకారం అనేది. డబ్బు ఉన్నవాడు గొప్పవాడు, డబ్బు లేనివాడు పేదవాడు, నీ ముందు నీ మాట మనసులు, నా ముందు నా మాట మనసులు, ఆసులంటాడు పాసులంటాడు, మట్టిలో కలిసి మనిషిగా మట్టిలో కలిసి మనిషిగా, భూములంటాడు జాగాలు అంటాడు, బూడిదే బలమైన దేహానికి, కాలి బూడిదే బలమైన దేహానికి, సచ్చిన నాడు నీ వంటి మీద కట్టుబట్టలు కూడా మిగలరాదు, బంధాలు ఏడున్నాయి బంధుత్వం ఏడున్నది, బంధాలు ఏడున్నాయి బంధుత్వం ఏడున్నది. కానీ డబ్బు ఉంటేనే మనిషి సమాజంలో మనిషిని అనేది ఒక విలువ గౌరవం ఇస్తారు. డబ్బు లేదనుకో యాడికి లేకుండా తీసేస్తారు. కానీ ప్రతి ఒక్క మనిషి సంకల్పన తెలుసుకొని ఆ తల్లి ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వేడుకొని ఉండే రూపాయిలోనే మనం సగపెట్టుకొని ఆ తల్లిని ముందడుగు వేసుకొని పోతే మనం ఎందుకు పైకి రామనేది ఆ తల్లి సంకల్పన అన్నది ప్రతి ఒక్కరికి అనేది ఉంటుంది. నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి అనేది ఉంటుంది. ఏం చేస్తాము, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఒక లెక్కల కార్పొరేషన్కు దానికి దీనికి అనేది ఇస్తూ ఉన్నాడు ఉంటే, అయ్యా డబ్బులు అనేది నేను ఇస్తా వస్తాడానా, ఇట్లా కొంచెం అవసరం ఉంది నాకు ఇయ్యయ్యా అని చెప్పంటాడు. అక్కడ ఏదో పెద్ద హోదాగా పెద్ద అమిచర్యంగా అక్కడ తిండి తింటా, నెయ్యి గుమగుమలాడుతా తిండి తింటా హ్యాపీగా ఆరోగ్యంగా అని అంటున్నాడు. ఎందుకండి, ఎంత తినేదానికి ఉందో లేదో ఏదో చూసి చూడనట్లు ఇస్తే పోతుంది కదా, నీ వడ్డీలు కూడా కొంచెం తగ్గించుకుంటే పోతుంది కదా, అంత అడుగుతున్నాడు కదా, కొంచెమైనా ఇయ్యచ్చు కదా అన్నాడంట. నువ్వు చెప్పడానికి ఏమొచ్చింది, ఇచ్చుకుంటే పోతుంది. ప్రతి ఒక్క మనిషి కూడా పీకే తినేటోడే, వాళ్ళని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాలని అంటే ఒక అహంకారం, అంటే ఆయనకు డబ్బు ఉంది అని ఒక అహంకారముతో అనేది ఆయన చెప్పగలుగుతున్నాడు. సరేలే, ఎందుకు నీకు చెప్పినా నువ్వు ఇన్నుకోవు, నువ్వు అర్థం చేసుకొని భార్య అనేది ఇదేనా. అప్పుడు నెయ్యి అది వడంగా మంచిగా పంచి పదార్థాలు పెట్టుకొని తింటా తేపుకుంటా హ్యాపీగా ఉన్నాడు. ఆకిలితో వచ్చినా కూడా లేనిపో అని చెప్పనేది అంపించేసినాడు. ఆ భార్యకు బగ్గుమనిపించేసా, భార్యకు బగ్గుమనిపిస్తే ఇస్తేనే కదా. కానీ
నేను ఎంత లాభాలు అనేది మంచిగా మనకు ఆడ ఈడ మంచి ఫలసాయము నాకు ఒక ఆదాయం దండిగా వచ్చేసేసింది, నీకు మంచిగా వచ్చిన వైడూర్యాలు ఆరాలు చేయిస్తాను అని చెప్పి ఒక బండి కట్టుకొని ఆ బండిలో మొత్తము డబ్బు తీసుకొని నీకు మంచిగా వజ్ర వడియరాలు ఆరాలు చేయించుకొని నీకు వస్తానని చెప్పి ఆ డబ్బు వేసుకొని బండ్లు వేసుకొని బండి తొలుకొని పోయేటోడు. పోతే పోతే ఒక అడవిలో దావన్ అనేది ఏం చేసేసినాడు, ఆ బండి అనేది ఒకసారి ఇరుక్కొని ఇది అయిపోయింది. కానీ దాన్ని అట్లా నెట్టుకుంటా చేసుకుంటా ఇది కాడముతో ఆమెను ఏం చేసేసినారు, ఆ ఒక నలుగురు దొంగలు వచ్చి ఇది పన్నాడు. దొంగలు వచ్చి పడతానే, నేను ఎవరనుకున్నావు, నేను కార్పొరేషన్లు ఇచ్చాను, నేను వడ్డీలకు ఇచ్చేటో నా దగ్గర అది ఇది అన్నాడు. నువ్వు ఎవరైతే నాకేమవయ్యా, నీతో నీ డబ్బులు కానీ నీ బంగారం నీ ఉండే నగలు కావాలా మాకు, నీతో మాకేం పడింది అని చెప్పి పడగొట్టేసి ఇసిరి ఆ పక్కన బాయిలోకి పడవని బాయిలోకి పడేసి ఆ ఉన్నేటి ఇట్లా ఇసిరేసడంలో అవి ఎక్కడికో పడిపోయాయి. అవి ఎక్కడికో పడిపోతానే ఏం చేసేసినాడు, ఆ దొంగలు ఉండే సిక్కినే తీసుకొని వెళ్ళిపోయినారు. కానీ ఆ బాయిలో పడి 3 రోజులైనా కాడ అంత నెయ్యి అన్నము అంత అహంకారంగా నేకే ఉంది డబ్బు, నేనే నా ఓదంటే నా కథ అంటే అని అన్నీ అనిపించినాడు. ఏం చేసేసినాడు, ఆ బాయిలో పడి 2 రోజులు అయిపోయింది. 2 రోజులు అయిపోతే ఏం చేసేసినాడు, ఆకిలి ద్రాహము నా ఆస్తి కూడా ఇస్తా, నన్ను కాపాడండి కాపాడండి, నాకు బంగారు వద్దు నగలు వద్దు, నన్ను కాపాడండి నా ప్రాణం పోతుంది అని చెప్పి కొట్టుకులాడుతున్నాడు. కానీ ఆ అడవిలో అనేది పోతా విద్ది కట్టెలు కొట్టుకొని అది ఏదైనా వస్తారు మంచిగా పోయి పోతా ఎవరో పిలిచినట్లు ఉంది అని చెప్పి ఒక వాయప్ప ఇట్లా తొంగి చూసినాడు. నన్ను కాపాడుతావా నాయన, ఏమి చేస్తాము, నా పరిస్థితి ఇది, నన్ను కాపాడుతావంటే నిన్ను కాపాడంలో నేను కూడా లోపలికి వచ్చేస్తాను, నా ఎంచులో ఏముంది అని చెప్పి అనేవాడు. అప్పుడు వాళ్ళ భార్యను అక్కడ ఉంటే పిలిచి ఇట్లా ఒక అడవిలో ఇట్లా పడిపోయినాడు, బావిలో అనేది పడిపోయినాడు, ఆ గుంతలో మనం తీస్తామని వాళ్ళ భార్యకు పిలిస్తే, మీ అమ్మ నేను ఆకలికి తట్టుకోలేకుండానమ్మా, నీకు నమస్కారం పెడతానమ్మా, నా ప్రాణాన్ని కాపాడమ్మా, నీకు ఏమి కావాలనే ఇస్తాను అంటే, మేము 2 రొట్టెలు తెచ్చుకున్నాము, 2 రొట్టెలు తెచ్చుకుంటే ఆ ఒక నీళ్ళు కొన్ని నీళ్ళు అనేది నీకు ఇస్తే, బాటలు నీళ్ళు ఆ 2 రొట్టెలు నీకు ఇస్తే మేమేమి తినాలా, మాకు కూడా మొబ్బు వస్తుంది కదయ్యా, మేము ఎట్లా ఇది అన్నట. నా ప్రాణాన్ని కాపాడమ్మా, దయచేసి కాపాడండి అమ్మా, ఈ పొద్దుటికి 2 రోజులు అయిందమ్మా, నేను నీళ్ళు ఏమి తిండి తిప్పులే, నా ప్రాణం పోతుందమ్మా అని ఏడుకున్నాడంట. ఏడుకుంటే సరే కానీలే అని చెప్పి ఏం చేసేసినారు, ఏడుకుంటే నీకు కావాలంటావయ్యా, నీకు కావాలంటావు, నీకు డబ్బు ఉండే ఉంటుండివి, నీది గొప్పతనం, మాకు ఆ రొట్టె తింటేనే మేము మళ్ళీ పని చేసుకొని లెక్క సంపాదించుకొని మేము పోషించుకొని కడుపుకు వేసుకోవాలని అంట, నీకు ఎంతైనా డబ్బు ఇస్తానమ్మా, నన్ను కాపాడని చెప్పినట. సరే ఎందుకు వచ్చిందని చెప్పి ఆ యప్పను ఒక తాడులో అనేది వేసేసి ఆ యప్పను పైకి ఆ రొట్టెలు వేసేసినారు, ఆ రొట్టెలు ఆ నీళ్లు తాగినాడు, ఆ యప్పను పైకి ఇగ్గకొచ్చి తీసుకుపోయి వాళ్ళ ఇంటికి ఆడించినాం. భర్తంగా రాలేదే అని చెప్పి ఆమె ఎదురు చూస్తూ ఉందట. నీ పరిస్థితి ఏమంటే, నా పరిస్థితి ఇట్లా దొంగలు కొట్టి ఒక బావిలో నీళ్ళు లేని బావిలో వేసేసినారు, నన్ను ఎవరు చూడలేదు, ఇది నా పరిస్థితి, నా ప్రాణం అని నేను దక్కి ఇంటికి వచ్చినాను, ఇది నా పరిస్థితి, నన్ను కాపాడినారు అన్నట. చూడయ్యా, ఎంత ఆస్తి ముఖ్యమో కాదు, ఎంత బంగారు ముఖ్యమో కాదు, ఎంత హోదా ముఖ్యమో కాదు, ప్రతి ఒక్కరూ తినేది ఆ పట్టాడు అన్నమే కదయ్యా. ఇప్పటికైనానంటే నాకు జ్ఞానం వచ్చేసేసింది, నేను అందరి నోర్లు కొట్టి అందరినీ అనేది ఇట్లా చేసి నా పరిస్థితి అనేది ఇట్లా ఇదైపోయింది కదా, నాకు వద్దు ఏమీ ఆస్తులు వద్దు పాస్తులు వద్దు, నాకు ఏమీ వద్దు, ఈ భూమి నన్ను కాపాడినందుకు మీరు అడవుల్లో ఉండాల్సిన పని లేదు, మీరు కూడా ఇక్కడికే వచ్చి నా భూమి చేసుకొని మీరు బతకండి, నాకు మీతో పాటు నేను ఉంటాను, నాకేమీ కానీ వద్దు అని చేతులెత్తి నమస్కారం పెట్టంట. నా భర్తను పసుపు కుంకుమ నా భర్తను కాపాడినందుకు మాకు ఏమి వద్దు, మీ ఒక్క మంచితనమే మాకు చాలు మాకు అన్నట. కానీ ఎంత ఆస్తులు ఉన్నా ఎంత కథ ఉన్నా ఆ ఒక అహంకారముతో నాకే డబ్బు ఉంది, నేనే హోదా, నా బంగారం ఉంది, ఒక్క పేదవాడు అనేది చూస్తే కంట్లో పడకుండా అనేది ఇది చేశా. ఆ పేదవాడే ఆ మనిషిని ఆ రొట్టెలు ఇచ్చి కాపాడినాడు కదా, మనిషి ఒక డబ్బు కాదు. అప్పుడు ఏమనుకున్నాడు, ఎంత బంగారు ముఖ్యం కాదు, ఎంత ఆస్తులు ముఖ్యం కాదు, ఎంత డబ్బు ముఖ్యం కాదు, సమయానికి అనేది అన్నదాత సుఖీభవని ఆ ఒక్క పట్టాడు అన్నం అనేది ఆ ప్రాణానికి ఊపిరి పోసింది కదా.
ఎంత అనేది ఆ విలువ నేను తెలుసుకున్నానని చెప్పి నా ఒక అహంకారము నాకు తగ్గించినవా స్వామి, నాకు ఏమీ వద్దు, అన్నదాత సుఖీభవ అని ఆ 4 మెతుకులు వేసుకొని కొన్ని ఒక గ్లాసు నీళ్ళు తాగితే ఊపిరి అనేది వస్తుంది కదా. అంత మాత్రానికి ఇంతమందిని నేను ఇది చేసేసినాను, ఇంత నేను చెందినాను కదా, ఇంకా నాకంటే అది వద్దు, నాకు మీతో పాటు సామరక్షంగా సాదాసీదైన జీవితం నేను బతకగలుగుతాను. ఈ డబ్బు ముఖ్యం కాదు, ఈ ఆస్తులు ముఖ్యం కాదు, ఈ బంగారు ముఖ్యం కాదు, ఒక మంచి మాట, మంచి పలుకు, మంచి విధానం అనేది. కానీ ఎందుకమ్మా నువ్వు ఇంత చెప్పాలంటే ఆ సరస్వదేవి కటాక్షం అనేది అందరికీ ఉండి ఆ ఒక్క చదువులలో అనేది ఉంటే జ్ఞానం అనేది మనం ఒక మైండ్ ఒక మాట మాట్లాడాలని ఆ తల్లి మైండ్ అనేది మనకి ఇస్తేనే కదా మనం మాట్లాడేది. ఆ తల్లి ఒక అక్షరాభ్యాసం, ఆ తల్లి 2 మాటలు నేలక మీద వేస్తేనే కదా మనం మాట్లాడగలిగి. ఈ వద్దు అంత మనం చేస్తున్నామంటే ఆ సరస్వదేవి గణేశుడు అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కూడా పెద్ద 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 డాక్టర్లు, ఆఫీసర్లు, ఉద్యోగాలు, పెద్ద హోదాగా మనం తిరగాలంటే ఆ అమ్మవారి కటాక్షం అనేది మనకు అందరికీ ఉండాలని ఈ పొద్దు మీ ముందుకు వచ్చి ఈ శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని జీవితం అనేది వ్యర్థములో పడకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ సరస్వదేవి గణేశుడు కటాక్షం నోరు తెడిస్తే కనుక అబద్ధాలు అనేది ఉంటే కనుక ఆ సరస్వదేవి నేలక వింటికి ఎవరిని అంగీకరించదు. నోరు మనిషి అబద్ధాలు భూమి మీదకి వచ్చినాక అబద్ధాలు ఆడని మనిషి ఉండదు. ఆ అబద్ధం వచ్చినా కూడా ఆ తప్పులు పెద్ద ఆయన సతీ చేసినాడు. మనం ఎంతటి వాళ్ళము, దానికి కూడా ఒక సమయం సందర్భం ఉండి మనిషిని ఇప్పుడు పెద్దవాళ్ళం తప్పు చేసుకుంటా పోతే పిల్లవాళ్ళు కూడా తప్పు చేసుకుంటా వస్తారు. కానీ పెద్దవాళ్ళం ఒక మంచి బాటలో నడిస్తే కనుక ఆ బిడ్డలు కూడా మంచి బాటలో నడిచి మంచి పేరు ప్రఖ్యాతికలు అనేది తేవాలా. ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా వైభోగంగా హ్యాపీగా ఈ అమ్మవారి సంకల్పన సరస్వదేవి కటాక్షం అందరికీ ఉండాల. ఈ పొద్దు ఆ సరస్వదేవి కటాక్షం అనేది నాకు అనేది ఉండబట్టి నాకు చదువు రాకున్నా ఏమి రాకున్నా ఆ అమ్మవారి సంకల్పనతో మీ ముందుకొచ్చి నేను కూడా ఆ తల్లి సంకల్పన నాకు ఇచ్చింది ఆ తల్లి గణేశుడు సరస్వదేవి ఆ కటాక్షం నాకు ఇచ్చినారు కాబట్టి మీ ముందుకొచ్చి 2 మంచి మాటలు చెప్తే ప్రతి ఒక్కరూ కూడా ఇట్లా ఆనందపడతారు, ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. కానీ నేను చెప్పిన మాట ఏంటి అమ్మ ఇంతే చెప్పింది అనుకోవకండి. ఒక్క మాట మీరు విని చూడి కంట్లో రవ్వ మేరైన పాపం పరిహారమై కాగలుగుతుంది. ఏంటి అనేది ఒక సెకండ్ పట్టదు, దాన్ని చూడండి, 2 మంచి మాటలు తెలుసుకోండి. ఇప్పుడు అన్ని ఈటీవీలు ఆ టీవీలు అన్ని నానాక ఎన్ని రకరకాలు వస్తారు, రకరకాల మాటలు అన్నీ చెప్పగలుగుతారు. రకరకాల మాటలు చెప్పగలిగితే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏ పని చేసినా ఒక్క రవ్వ ఏది తప్పు జరిగినా కూడా అది మనకు అనష్టము కదా. కానీ మన పెద్దవాళ్ళు దీపారాధన చేసి స్నానాలు చేసి పూజలు చేసినట్లు మన పూర్వం మన పెద్దవాళ్ళు చేసిన ఆశీర్వాదాల ప్రకారం మనం చేసుకుంటే కనుక ఏ లోటుపాటు ఉండదు. ఇప్పుడు రకరకాలుగా చేసినారనుకో ఏది పొరపాట్లు జరిగినా కూడా అప్పుడు చెడిపోయేది మధ్యలో వాళ్ళు ఎన్నో రకాలుగా వచ్చి ఇట్లా చెప్పి అట్ట పోతారు. ఆ చెప్పినది మీరు సక్రమంగా వినకున్నంటే కనుక ఆ మాట చూడి మీరు చెప్పినారని చెప్పి మీరు ఊహించుకొని చేస్తే కనుక తప్పులు జరుగుతాయి. తప్పు మీద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. దేవుడు ఆ చెప్పేటోళ్ళకి కానీ మనకు అందరికీ కూడా ఆ దేవుడు సంకల్పన ఉంటేనే కదా మనం చేసేది. అందరము కూడా ఆ భగవంతుడి సంకల్పనతో అందరము ముందడిగేసి హ్యాపీగా ఆరోగ్యంగా ఖుషీగా ఆ సరస్వతీదేవి వసంత పంచమి రోజు అమ్మ నాకు ఒక అవకాశం ఇచ్చింది మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతాను. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఆనందంగా ఆరోగ్యంగా ఖుషీగా నవ్వే ఒక బలము, నవ్వడమే ఒక వరము. మనిషి ఎప్పుడు కూడా నవ్వుతా సిరినవ్వుతో ఉండేట సరస్వదేవి నాలుక మీద కటాక్షం అనేది ముఖము మలమల మాడుకుంటా అట్లంతా ఉండకాకండి. దయచేసి ప్రేమను రాగాలతో ఉండండి. మనకి ఎన్నో కష్ట నిష్ఠూరాలు ఉంటాయి. ఆ తల్లి సంకల్పన అనేది మనం తెలిస్తే అందరము కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఖుషిగా అందరము కూడా ఆనందంగా ఉంటాం. భగవంతుడు సంకల్పన అందరికీ ఆ సరస్వదేవి అనుగ్రహం గణేశుడు మీ అందరికీ మన అందరికీ కూడా ఉండాలని నా ఉదయపూర్వకంగా వేడుకుంటాను. ఓం గణేశాయ.